ఈ దేశ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దేశ భవిష్యత్తును సుందర స్వప్నంగా మార్చడం ఎట్లా అని ఆలోచిస్తున్నాం. విప్లవ కవి చెరబండరాజు 70వ దశకంలో ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, అంతర్జాతీయ విపణిలో నీ అంగాంగము తాకట్టు పెట్టబడిన తల్లి, నీ స్తన్యం కోసం ఎగబడుతున్న పిల్లలకి పాలివ్వలేక ఎండిన స్తన్యముతో ఉన్న సస్యశ్యామల సీమమ్మ, పందికొక్కులు ఎలుకలు నీ గుమ్మి కింద పడి ఆ గుమ్మిలోని ధాన్యాన్నంతా తినేస్తుంటే ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది ప్రజలు గల ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా అని రాశాడు. సరిగ్గా ఈ మాట ఇవాళ నేను మళ్ళీ తిరిగి మాట్లాడితే ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే భారతదేశం 1997లోనే భారత్ వెలిగిపోతుంది అనే నినాదం బయటకు వచ్చింది. వాజ్పేయి ప్రధానమంత్రి గారు ఉన్న రోజుల్లో భారత్ వెలుగుతుంది అని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం భారత్ను ప్రపంచ దేశాల సరసన నిలబెడుతున్నాం అనే నినాదం వచ్చింది. ఇప్పుడు భారతదేశం 3వ అతిపెద్ద ధనవంతమైన దేశం అనే నినాదం ముందుకొస్తూ ఉంది. ఇవాళ కూడా నిన్నటి పార్లమెంట్ సెషన్స్ లో ఈ దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాట మీరు అన్ని దినపత్రికల్లో వచ్చింది చూసి ఉంటారు. ఈ దేశం ఇక మునుపు ఉన్నట్లుండదు అన్నాడు ఆయన. ఇక మునుపు ఉన్నట్లు ఉండదు అని అంటే దీని అర్థం 2 రకాల అర్థాలు ఉంటాయి. ఇక మునుపు ఉన్నట్లు మన విద్య ఉండదు, ఇక మునుపు ఉన్నట్లు మన ఆహారం ఉండదు, ఇక మునుపు ఉన్నట్లు పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయంలో టీచరు పాఠం బోధించడు, ఇక మునుపు ఉన్నట్లు మనుషులుగా జీవించే పరిస్థితి ఉండదు కాబోలు. ఎలా ఉంటుంది అంటే ఈ దేశం 2050 నాటికి ప్రయాణం చేస్తుంది. ఈ 2050 వరకు అంటే ఇవాళ 25లో 24లో ఉన్నాం. ఇంకొక 25 సంవత్సరాల ప్రణాళికతో ఈ దేశం ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్లే క్రమంలో ఇది అతిపెద్ద 3వ ఆర్థిక శక్తిగా, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి కావలసిన ప్రణాళికల్ని మేము రూపొందించబోతున్నాం అనే విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పారు. మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఒక వారం రోజుల కిందట ఈనాడు పత్రికలో ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఎడిటోరియల్ ఆ పేజీలో ఒక వ్యాసం వచ్చింది మధ్యలో. ఆ వ్యాసాన్ని చదివాను. నేను కూడా చాలా విషయాలు ఫాలో అవుతున్నా కానీ అంత పర్టికులర్గా నేను విషయాన్ని గమనించలేదు. కానీ ఆ రచయిత చాలా బాగా రాశాడు. ఏం రాశాడంటే భారతదేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అని మీరు అంటున్నారు, భారతదేశం బాగా అభివృద్ధి చెందిందని అంటున్నారు, కానీ భారత ప్రభుత్వమే అధికారికంగా 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తుంది అని రాశాడు ఆయన. మిత్రులారా, ఈ దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే, 135 కోట్లు అనుకుంటే, 135 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి భారత ప్రభుత్వం బియ్యం కార్డు ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది. అంటే దీని అర్థం ఈ దేశంలో 80 కోట్ల మంది పేదలు ఉన్నారని. ఇది ప్రభుత్వం లెక్క, మనం చెప్పే లెక్క కాదు. ఈ ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చే అభివృద్ధి నమూనా ఆధారంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఆయా రంగాల్లో ఉన్న ప్రజల జీవన విధానాన్ని విశ్లేషించి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆయన రాసినటువంటి వ్యాసం. కనుక ఆనాడు దేశం వెలిగిపోయిందన్నారు, మధ్యలో దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు, ఇవాళ అభివృద్ధి చెందిందన్నారు. మరి అన్ని నినాదాల వెనక ఏముందో అర్థం చేసుకుంటే మనం ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న మాటకి ఒక సందర్భం, ఒక ఆలంబన ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలు కావాలి. మనం ఎందుకు మొదలు కావాలంటే తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని ప్రొఫెసర్ రజనీ కొఠారి గారు దాదాపు 50 ఏళ్ల కిందట చెప్పిన మాట ఇది.
50 ఏంది 64లో ఈ మాట చెప్తే ఇవాళ మనం 2024కు వచ్చాం. ఈ తరగతి గదిలో దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందనే మాట నిజంగా మనం ఇక్కడ కూర్చొని ఈ దేశ భవిష్యత్తును కలగంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫెడరేషన్ కార్యకర్తలందరూ ఇక్కడ కూర్చున్నాం. ఫెడరేషన్ కార్యకర్తలందరూ ఏం ఆలోచిస్తున్నారు? సామాజిక బాధ్యత గురించి ఆలోచిస్తున్నారు, వృత్తి నిబద్ధత గురించి ఆలోచిస్తున్నారు, సామాజిక బాధ్యతలో ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, వృత్తి నిబద్ధతలో క్లాస్ రూమ్ గురించి ఆలోచిస్తున్నారు. మంచి విద్య ఉండాలని, అంతరాలు లేని విద్య ఉండాలి, అది ప్రభుత్వ బాధ్యత అని మీరు అక్కడ నినాదం రాసి పెట్టారు. ఇది అంతరాలు లేని విద్య ఉండాలి. మరి ఈ విద్య మీరో నేనో ఏ కొద్ది మంది మాత్రమే ప్రారంభం చేస్తే అయ్యేది కాదు. ఈ అంతరాలు లేని విద్యను అందరూ కలిసి, అందరంటే మనందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం చేయవలసిన పని. అందుకే అది ప్రభుత్వం బాధ్యత. ఒక 100 సంవత్సరాలకి దగ్గరగా వస్తున్నటువంటి ప్రారంభమై మీ సంఘం బహుశా నేను అనుకుంటా 46-47లో ప్రారంభమైన సంఘం ఇది. 1946-47 కాలంలో జాతీయోద్యమం జరుగుతున్న కాలంలో, స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న కాలంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడం కోసం ఈ దేశం తపన పడుతున్నప్పుడు ఈ దేశంలో అక్షరాలని ప్రోధి చేస్తూ, అక్షరాలని తమ మునివేళ్లతో ముద్దాడుతూ, ఆ అక్షరాలని అంతరాలు లేకుండా సమాజానికి అందిస్తున్న ఆ మనుషులు ఆలోచించి ఒక సంఘం పెట్టుకున్నారు. ఆ సంఘం ఇంతకాలం నడిచింది. ఇంకొక 20 ఏళ్ళు అయితే మీ సంఘానికి 100 ఏళ్ళు పూర్తి అవుతాయి. ఈ 100 ఏళ్ల కాలంలో ఎన్నడూ మడమ తిప్పింది లేదు, ఎన్నడూ వెనక్కి పోయింది లేదు, ఎన్నడూ వ్యక్తిగతమైన స్వార్థం గురించి ఆలోచించింది లేదు. ఒకవేళ అయితే గీతే మధ్యలో సాధారణమైన డిమాండ్లు, డిఏ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులందరూ చేస్తున్న డిమాండ్లు మీరు ఒక భాగం అయితే అయ్యి ఉంటారు. కానీ ఉపాధ్యాయులే రోడ్ల మీదకి వచ్చి మాకు డిఏలు పెంచాలి, మాకు జీతాలు పెంచాలని కొట్టాడిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. కానీ ఫెడరేషన్ కార్యకర్తలు చేసిన ఈ కాలంలో, ఈ 80 ఏళ్ల కాలంలో పోరాటం అంతా ఏమిటి అంటే శాస్త్రీయ విద్య గురించి, అంతరాలు లేని విద్య గురించి, సమానమైన విద్య గురించి, కేవలం విద్య గురించి. ఇంతకుముందు మైసా శ్రీనివాస్ గారు చాలా ఆవేదనతో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. నేను అక్కడ కూర్చొని విన్నాను. నిజమే, మనం ఎక్కడికి పరిమితం అయిపోయాం. ఒకప్పుడు ఎట్లా ఉండింది ఈ వ్యవస్థ? ఉపాధ్యాయులు, ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులమ్మ. ప్రతి చలనంలో, ఈ సమాజ ప్రతి చలనంలో మన భాగం లేకుండా ఈ సమాజం లేదు. ఈ సమాజాన్ని నడిపిన వాళ్ళందరూ మీరు ఎవరినైనా తీసుకోండి. జాతీయోద్యమక ఆధునిక భావాలు ప్రవేశించాక, ఆధునిక భావాలు ప్రవేశించిన కాలం నుంచే తీసుకోండి. మహాత్మా జ్యోతిరావు పూలే టీచర్, సావిత్రిబాయి పూలే టీచర్, రాజా రామ్మోహన్ రాయ్ టీచర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ టీచర్, కందుకూరి వీరేశలింగం టీచర్, గాంధీ, తిలక్, సర్దార్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీరు ఎవరి చరిత్ర అయినా తీసుకోండి. ఈ సమాజంలో సమాజ మార్పులో భాగమైనటువంటి వాళ్ళు. కొండపల్లి సీతారామయ్య టీచర్, సత్యమూర్తి టీచర్, వెంకటాప సత్యం, ఆదిపట్ల కైలాసం, తరిమెల్ల నాగిరెడ్డి, మీరు ఎవరి పేరైనా తీసుకోండి. ఈ సమాజ పరిణామంలో భాగమైన వాళ్ళందరూ ఈ సమాజాన్ని మార్చడం కోసం తమ ప్రాణాలని త్యాగం చేసిన వాళ్ళందరూ టీచర్ వృత్తి నుంచే వచ్చారు. ఒక 200 సంవత్సరాల చరిత్రలో టీచర్ వృత్తిలో నుంచి వచ్చిన వాళ్ళే సమాజం గురించి ఆలోచించారు. ఎందుకు వీళ్ళే ఆలోచిస్తారు? ఆ లెగసీ నుంచి వచ్చింది ఫెడరేషన్. ఎందుకు వీళ్ళే ఆలోచిస్తారంటే వీళ్ళు చదువుకుంటారు కనుక. ఇవాళ ఈనాడు పేపర్లో సండే మ్యాగజైన్ వస్తుంది, మీరు రాత్రికి ఇంటికి పోయినాక చదవండి. సండే మ్యాగజైన్ కవర్ పేజీలో పుస్తకం గురించి వేశారు. పుస్తకాలు ఎందుకు చదవాలి? పుస్తకాలు చదివితే ఏమొస్తుంది? నేను కారులో వస్తూ ఉన్నప్పుడు అశోక్ అన్న ఫోన్ చేస్తే ఒక ఉపన్యాసం నడుస్తున్నది, ఆ ఉపన్యాసంలో ఎవరో గాని చదవాలి, మనం బాగా చదవాలి, పుస్తకాలు చదవాలని చెప్తూ ఉన్నారు ఆయన. పుస్తకాలు చదవటం వలన భావాలు ఎట్లా వికసిస్తాయి? పుస్తకాలు చదవటం వలన సమాజ నిర్మాణం ఎట్లా అర్థమవుతుంది? సమాజంలో ఉన్న వైరుధ్యాలు ఎట్లా అర్థమవుతాయి? ఆ వైరుధ్యాలను పరిష్కరించే మార్గాలు ఎట్లా తెలుస్తాయో చదివే వాళ్ళకే తెలుస్తాయి గనక, ఆ చదివే వాళ్ళందరూ టీచర్లు గనక, ఆ టీచర్లే ఈ 200 సంవత్సరాల్లో ఈ సమాజం మార్పులో వాళ్ళందరూ భాగమయ్యారు. ఆ లెగసీలో వచ్చినటువంటి ఫెడరేషన్ ఇవాళ సమాజం గురించి సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మన ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగాలు చేస్తాం,
అది మన వృత్తి. మన వృత్తి ధర్మాన్ని సరిగ్గా నెరవేర్చాలి కూడా. ఎందుకంటే అది సామాజిక బాధ్యత. దానితో పాటు ఆ వృత్తి నిబద్ధతతో పాటు ఇంకొక సామాజిక బాధ్యత కూడా మనకుంది. ఆ సామాజిక బాధ్యతను కూడా మనం నిర్వర్తించాలి. ఇది మనది కాదు అనుకోవడానికి లేదు. ఎందుకు అనుకోవడానికి లేదంటే, ఒకవేళ మహాత్మా జ్యోతిరావు పూలే మనది కాదు అనుకుంటే ఇవాళ కనీసం 25% మంది మహిళలు ఇక్కడ టీచర్లుగా ఉన్నారు. 25%. చాలా మంది ఇంకా చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చదివే రోజుల్లో చాలా అవకాశాలు తక్కువ. ఇవాళ యూనివర్సిటీలలో 73% ఎన్రోల్మెంట్ అమ్మాయిలది. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, 73% ఎన్రోల్మెంట్. అంటే 100 మంది పిల్లలు ఏరితే ఒక క్లాసులో 73 మంది అమ్మాయిలు ఉంటున్నారు. ఒక ప్రశ్న వేయవచ్చు, అబ్బాయిలందరూ ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్తున్నారు, అమ్మాయిలు ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ యూనివర్సిటీలోకి వస్తున్నారు. నిజమే, ఇది కూడా ఫ్యాక్టే. అబ్బాయిలు ప్రైవేట్ పోతే అమ్మాయిలు మొదటి తరం వస్తున్నారు. దళితులు, బహుజనులు, అమ్మాయిలు ఇప్పుడిప్పుడు యూనివర్సిటీలోకి వస్తున్నారు. అయినా ఆ శాతం పెరిగింది. సరిగ్గా ఆ రోజు గోవిందరావు గారు మహాత్మా జ్యోతిరావు పూలేని పిలిచి, సావిత్రిబాయి పూలేని పిలిచి, మీరు స్కూల్ మూసేస్తారా, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా? ఒకటే ప్రశ్న. ఊరంతా గోవిందరావు ఇంటి మీద పడి, మహాత్మా జ్యోతిరావు పూలే తండ్రి గోవిందరావు 20 ఎకరాల ఆసాం కూరగాయలు, పూలు పండించి పీష్వాలకి సప్లై చేసి, పూలని కూరగాయలని పీష్వా రాజులకు సప్లై చేసే ఒక భూస్వామి గోవిందరావు. ఊరంతా ఆయన ఇంటి మీద పడి, నీ కొడుకు కోడలు స్కూల్ నడిపిస్తున్నారు, పాఠాలు చెప్తున్నారు శూద్రులకి, అతి శూద్రులకి. ఇది ధర్మం కాదు. ఈ ధర్మం మన వాదం ప్రకారం ఇది ధర్మం కాదు. కనుక మీరు వెంటనే ఆ స్కూల్ మూపించాలి మీ కొడుకుతో అంటే, తండ్రి సాయంత్రం కొడుకును కోడలు పిలిచి ఒకటే అడిగాడు, స్కూల్ మూసేస్తారా, ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? కానీ వెంటనే మహాత్మా జ్యోతిరావు పూలే ఇంట్లోకి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని, ఒక డ్రెస్సు బ్యాగ్ లో పెట్టుకొని ఒట్టి చేతులతో బయటకు వచ్చాడు. భార్యను వెంట పెట్టుకొని అక్కడి నుంచి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇది సామాజిక బాధ్యత. మహాత్మా జ్యోతిరావు పూలే పని చేసుకోవాలనుకుంటే, వ్యవసాయం చేసుకోవాలనుకుంటే 20 ఎకరాల భూస్వామి కొడుకు హాయిగా పని చేసుకోవచ్చు. కానీ తన సామాజిక బాధ్యత ఏమనుకున్నాడంటే, ఈ దేశంలో పరివర్తన రావాలంటే, ఈ దేశం ప్రగతిదాయకంగా మారాలంటే విద్య అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనము. ఆ సాధనము మెజారిటీ ప్రజలకు లేదు. ఆ మెజారిటీ ప్రజలకు విద్య అందాలంటే ఎక్కడన్నా ఒక దగ్గర పూనిక మొదలు కావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక ఫ్రెండ్ ఇల్లు కిరాయికి తీసుకొని 7 మంది విద్యార్థులతో స్కూల్ స్టార్ట్ చేశాడు. ఈ దేశ వ్యవస్థలో మొట్టమొదటి స్కూల్ టీచర్ గా సావిత్రిబాయి పూలేని రూపొందించాడు. ఒకవేళ ఆయన ప్రయత్నం చేయకపోతే, ఆ పూనిక చేయకపోతే ఈ వ్యవస్థ ఎట్లా ఉండేదో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే మిత్రులారా, మనం కేవలం స్కూల్ మాత్రమే కాదు, ఉద్యోగం మాత్రమే కాదు, ఈ సమాజం గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఈ సమాజంలో భావాలని ప్రోధి చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన కళ్ళ ముందని చరిత్ర, ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనందరం టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నాం. మన కళ్ళ ముందర ఉన్న ఈ చరిత్రలో ఎందరో మంచి టీచర్లు ఈ సమాజాన్ని మార్చడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు, తమ జీవితాలను త్యాగం చేశారు, తమ సమయాన్ని త్యాగం చేశారు. గ్రామాన్ని పట్టుకొని ఉన్నారు. గ్రామంలో ప్రజలని దోపిడికి, దౌర్జన్యానికి, భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ టీచర్లు ఆ ప్రజల్ని ఏకం చేశారు, నాయకత్వం వహించారు. అట్లాంటి ఒక చరిత్ర నుంచి నడిచొచ్చాం మనం. ఆ చరిత్ర నుంచి నడిచొచ్చాం కనుక ఇవాళ ఇంతమంది ఖమ్మం పట్టణంలో, ఖమ్మంకు ఉండే ఆ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆ పోరాట స్ఫూర్తి ఇవాళ ఇంతమందిని ఇక్కడ సమీకరించగలిగింది. అందుకే ఇవాళ ఈ దేశం ప్రమాదంలో ఉంది. ఈ దేశం చాలా ప్రమాదంలో ఉంది. క్లాస్ రూమ్ భద్రంగా లేదు, బెడ్రూమ్ భద్రంగా లేదు, రోడ్డు మీదకి వస్తే భద్రంగా తిరిగి వస్తామో లేదో తెలియదు. ఏ మనిషి భద్రంగా జీవించే పరిస్థితి కనిపిస్తలేదు. దీన్ని మనం సీరియస్ గా ఆలోచించవలసి ఉన్నది. ఆలోచన పరులం గనక మనం ఆలోచించకపోతే, తగిన పరిష్కారం వెతకపోతే రేపు భవిష్యత్తు మనల్ని, మన తరాలు, మన తర్వాతి తరాలు మనల్ని క్షమించరు. ఎందుకు క్షమించరంటున్నానంటే, మన ముందు తరాలు చేసిన పోరాట ఫలితంగా కదా మనం ఇక్కడికి వచ్చాం. మన ముందు తరాలు లేకపోతే ఈ అవకాశం మనకు లేదు. ఈ కుర్చీల మీద కూర్చునే అవకాశం, ఈ తెల్ల బట్టలు వేసుకునే అవకాశం, జేబులో గ్రీన్ పెన్ను పెట్టే అవకాశం మనకు లేదు. వారి పోరాట ఫలితంగా
వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కనుక తిరిగి మనం ఏం చేయాలి? మనం ఎంతో కొంత పోరాటం చేయటం మూలంగా, సమాజాన్ని అభివృద్ధికరంగా మార్చటం మూలంగా మన తర్వాతి తరాలు కూడా ఈ సామాజిక అవసరాలని ఉపయోగించుకునే సందర్భం ఒకటి వస్తుంది. అందుకోసమే మనం మౌనంగా ఉండడానికి లేదు. ఈ ఫాసిజం అనే ఒక భావన మన జీవితాల్లోకి ప్రవేశించింది. 20 ఏళ్ల కిందట ఫాసిజం అని మాట్లాడితే ఇది చాలా వింతగా ఉండింది. మేము విప్లవ రచయితల సంఘంలో ఉన్నటువంటి వాళ్ళుగా 20 ఏళ్ల కిందట ఈ దేశంలోకి ఫాసిజం ప్రవేశించబోతుంది అని 97లో మాట్లాడితే, మరీనండి వీళ్ళు చాలా అతి మాట్లాడతారు అన్నారు. వీళ్ళు ఏది మాట్లాడినా అతి మాట్లాడతారు అన్నారు. 1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలు రాబోతున్నాయి. పాఠశాలలు ఉండవు, కళాశాలలు ఉండవు, విశ్వవిద్యాలయాలు ఉండవు, విద్య మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతుందని 90 దశకంలో మాట్లాడినప్పుడు ఏపీటీఎఫ్, ఆనాడు ఉమ్మడి ఏపీటీఎఫ్ ఈ విషయాన్ని మాట్లాడినప్పుడు, లేదా ప్రగతిదాయకమైన సంఘాలు ఈ మాట మాట్లాడినప్పుడు, మేధావులు మాట్లాడినప్పుడు, సాధారణమైన ఉపాధ్యాయులు మిమ్మల్ని ఇవే ప్రశ్నలు వేశారు. వీళ్ళు చాలా అతి మాట్లాడతారు అన్నారు. కానీ 90వ దశకం పోయింది, 2000 దశకం పోయింది, 2010 పోయింది, 2020 వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత నిజమే, మీరు చెప్పిన మాట నిజమైంది అని అంటున్నారు. అందుకే 97లో ఫాసిజం అనే మాట ప్రయోగించినప్పుడు ఇది విడ్డూరం అన్నారు. ఇవాళ మనం మాట్లాడవలసిన అవసరం లేకుండా రాహుల్ గాంధీ ఫాసిజం వచ్చింది అంటున్నాడు. ఇక మన అవసరం తీరిపోయింది. ఫాసిజం అనే మాట మనం మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నాడు, కాంగ్రెస్ అంటున్నది, లేదా మరికొన్ని పార్టీలు అంటున్నాయి. వివిధ సందర్భాల్లో కేసీఆర్ కు దగ్గర ఉండే వాళ్ళు కూడా ఫాసిజం వచ్చిందని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు 90 ఏళ్ళు మనం మాట్లాడినప్పుడు విడ్డూరం అన్న వాళ్ళు ఇదే నిజం అంటున్నారు. మరి ఇదే నిజం అని ఎందుకు అంటున్నారంటే, మనం విజనరీ. ఎందుకు విజనరీ అంటే, ఫెడరేషన్ అనే సంఘంలో పనిచేయటమే ఒక విజనరీ. భవిష్యత్తును దర్శించడం, ఈ రోజు ఉండి 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలిగిన జ్ఞానం ఫెడరేషన్ ఇస్తుంది మనకి. ఎందుకంటే ఫెడరేషన్ కి ఆ తాత్విక నేపథ్యం ఉంది గనక. అందుకోసమే ఆ తాత్విక నేపథ్యంతో భిన్నమైన రంగాల్లో పనిచేసే వాళ్ళం అందరము ఫాసిజం వచ్చింది, వస్తుంది అన్నాం. ఇవాళ వచ్చేసింది. ఏమిటి ఫాసిజం? ఈ ఫాసిజం వచ్చినప్పుడు మన బాధ్యత, మనం అందరం బుద్ధిజీవులం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఆలోచించే వాళ్ళం. బుద్ధిజీవులం అంటే ఎంతో కొంత సమాజం గురించి ఆలోచించే వాళ్ళం. అందుకే ఈ ఆలోచన ఉంది గనక, ఈ ఆలోచనని కార్యరంగంలోకి తీసుకెళ్లే ఒక నిర్మాణం ఉంది గనక, ఈ ఆలోచనని అక్షరబద్ధం చేసే పెన్ను మన చేతుల్లో ఉంది గనక మన పాత్ర చాలా ముఖ్యమైంది. ఈ సందర్భంలో, ఆయా సందర్భంలో అందరూ చరిత్రలో ఎట్లాంటి పాత్ర నిర్వర్తించారో ఇవాళ మనం అట్లాంటి పాత్ర నిర్వర్తించవలసిన అవసరం ఉన్నది. ఈ ఫాసిజం ఎన్ని రూపాల్లో ఉంటుంది, ఎన్ని రూపాల్లో మన వెనక్కి దాడికి వస్తుంది, దీని నిర్మాణం ఎట్లా ఉంటుంది, దీని చరిత్ర ఏమిటని చూస్తే ఈ ఫాసిజం మొట్టమొదటి సాంస్కృతిక రూపంలో మన ముందుకు వస్తుంది. సంస్కృతి అనేది మానవ జీవితం, పూర్తిగా మానవ జీవితంతో నిర్మాణమై ఉంటుంది. కల్చర్ అనే పదం మనం వింటాం. కల్చర్ అనే దాంట్లో అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ లో కల్చర్ ఉంది. అగ్రికల్చర్ అంటే సాగు చేయటం. మానవ జీవితం, సాగైన మానవ జీవితమే సంస్కృతి. ఈ సాగైన మానవ జీవితం సంస్కృతి అన్నప్పుడు ఫాసిజం అనేది సాంస్కృతిక రూపంతో మన ముందుకు వస్తుంది. దీనికి ఆర్థిక రూపం అనే మరో ముఖం ఉంటుంది. ఈ రెండు విషయాలు మీతో పంచుకుంటాను నేను. మొదలు సాంస్కృతిక రూపమా, మొదలు ఆర్థిక రూపమా అనే ఈ రెండింటి మధ్య నేనేం పోటీ పెట్టదలుచుకోలేదు. పునాది మొదల, ఉపరితలం మొదల అనే చర్చ భారతదేశంలో దాదాపు 70 సంవత్సరాలుగా నడుస్తుంది. మనం ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో మనం ఉంటే, ఇంట్లో పైన ఉన్నటువంటి కప్పు ముఖ్యమా లేదా పునాది ముఖ్యమా అంటే, ఈ చర్చలోకి ఒక్కొక్కసారి వెళితే కొన్ని విషయాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. మతం పునాదిలో ఉంటుందా, మతం ఉపరితలంలో ఉంటుందా, కులం పునాదిలో ఉంటుందా, కులం ఉపరితలంలో ఉంటుందా, సంస్కృతి పునాదిలో ఉంటుందా, ఉపరితలంలో ఉంటుందా అనే ప్రశ్న వేసుకుంటే ఇది ఎక్కడికి తెగదు. కానీ స్థూలంగా నేను ఒక అవగాహన మీ దగ్గర పంచుకోవడం ఏమిటంటే, ఇవన్నీ పునాదిలో ఉంటాయి, ఈ ఉపరితలంలో ఉంటాయి. పునాది, ఉపరితలం ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆర్థిక అంశాలు ప్రధానంగా పునాదిలో ఉండి ఉపరితల అంశాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ ఉపరితల అంశంలో విద్య అనేది ఒకటి. మనం చదువుకుంటున్న విద్య, సంస్కృతి, రాజకీయాలు ఈ ఉపరితలంలో ఉంటాయి. మరి పునాది
ఏముంది? పునాదిలో ఆర్థిక సంబంధాలు, భూమి, పెట్టుబడి, వస్తు ఉత్పత్తి ఈ పునాదిలో ఉంటాయి. ఈ భూమి వస్తుత్పత్తి పైన ఉండే రాజకీయాలని, పైన ఉండే సంస్కృతిని, ఆచార వ్యవహారాలని, మనం చదువుకునే విద్యని ఇవి నిర్ణయిస్తాయి. అందుకే కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు. కార్ల్ మార్క్స్ రాసినటువంటి పుస్తకంలో ఆయన ఏమన్నాడు? ఎంగెల్స్, కార్ల్ మార్క్స్ ఇద్దరు కలిసి జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకం రాశారు. మీరందరూ తప్పనిసరిగా చదవలసిన పుస్తకం. మనం నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. మన శరీరం మీద మనకెంత శ్రద్ధ ఉందో మన మెదడు మీద అంతే శ్రద్ధ ఉండాలి. మనం బ్రష్ చేసుకుంటాం నోరు వాసన వేయకుండా, మనం స్నానం చేస్తాం చెమట వాసన పోవడానికి, మనం బట్టలు ఉతుకుంటాం మురికి పోవడానికి, శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ మెదడును శుద్ధి చేసుకోవడానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? ఇల్లును శుద్ధి చేసుకున్నట్లు, శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్లు మెదడును శుద్ధి చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలంటే మనం చదవాలి. ఈ చదవటం వలన మనలో అప్పటికే ఉండిన ఆలోచనలు లేదా తప్పుడు ఆలోచనలు మనం ఇంక ప్రవేశించినప్పుడు వాటన్నిటి నుంచి మనం దూరం అవుతూ ఉంటాం. మంచి ఆలోచనలు మన దరి చేరుతాయి. అందుకే జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకం ఇంగ్లీష్ లో ఉంది, అదే టైటిల్ తో తెలుగులో ఉంది. మీరందరూ తప్పనిసరిగా చదవండి. ఈ పుస్తకంలో వాళ్ళు ఏం రాశారో చూడండి. ప్రతి యుగములోను పాలక వర్గాల భావాలే పాలించే భావాలు. మీరు ఏ కాలమైనా తీసుకోండి, పాలక వర్గ భావాలే పాలించే భావాలు. అంటే సమాజాన్ని పాలించే భౌతిక శక్తి అయిన వర్గమే ఆ సమాజ పాలక మేధో శక్తి కూడా. ఏ వర్గం అయితే మనల్ని పరిపాలిస్తుందో, ఏ పాలక వర్గం మనల్ని పరిపాలిస్తుందో ఆ పాలక వర్గమే మేధో శక్తి మీద కూడా ఆధిపత్యం కలిగి ఉంటుంది. అంటే మన ఆలోచన మీద ఆ వర్గమే ఆధిపత్యం కలిగి ఉంటుంది. భౌతిక ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగిన వర్గమే మేధో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం కలిగి ఉంటుంది. భూమి మీద, పరిశ్రమల మీద, సంపద మీద ఎవరికి ఆధిపత్యం ఉంటుందో ఆ ఆధిపత్యం ఉన్న వర్గాలే మేధో ఉత్పత్తి సాధనాల మీద కూడా. అంటే మేధో ఉత్పత్తి సాధనాలంటే టీవీ, పేపర్, పుస్తకాలు, ఇవాళ సోషల్ మీడియా, ఇవన్నీ మేధో ఉత్పత్తి వర్గాలు. వీటి మీద పాలక వర్గాలే ఆధిపత్యం కలిగి ఉంటాయి. అందుచేత మామూలు మాటల్లో చెప్పాలంటే మేధో ఉత్పత్తి సాధనాలు లేని వారి భావాలు అవి ఉన్న వారి భావాలకి లోబడి ఉంటాయి. భూమి మీద ఆధిపత్యం లేని వాళ్ళు, పరిశ్రమల మీద ఆధిపత్యం లేని వాళ్ళు, సంపద మీద ఆధిపత్యం లేని వాళ్ళు, పేద ప్రజలు, వాళ్ళకు భావాలు ఉన్నా కూడా ఆ భావాలన్నీ దోపిడి వర్గాల భావాలకు లోబడి ఉంటాయి. పాలక భావాలు, ఆధిపత్య సంబంధాలు భావ రూపంలో వ్యక్తీకరణ విజృంభణ స్థాయిలో ఉంటాయి. అంటే భావాలుగా గ్రహించిన ఆధిపత్య సంబంధాలన్నీ ఒక వర్గాన్ని పాలక వర్గంగా, మరో వర్గాన్ని పాలిత వర్గంగా విభజించే భావాలని నిరంతరం ఉత్పత్తి చేస్తాయి అని రాశాడు. ఈ పుస్తకంలో ఆయన చెప్పిన మాట పునాది, ఉపరితలం అనే రెండు అంశాలని అన్వయం చేసి రాశాడు ఆయన. ఎవరు దేశాన్ని పరిపాలిస్తారో, ఎవరు రాష్ట్రాన్ని పరిపాలిస్తారో, ఎవరు సంపద మీద ఆధిపత్యం కలిగి ఉంటారో వాళ్ళే భావాలని ప్రసారం చేస్తారు అని దీని సారాంశం. వాళ్ళే మేధస్సు మీద ఆధిపత్యం కలిగి ఉంటారని దీని సారాంశం. అందుకే మనం ఈ మేధో రంగంలో పనిచేసే మనం ఏ భావాలను కలిగి ఉన్నాం, ఏ భావాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి? రోజు రోజుకు పాలక వర్గాల ఆధిపత్య భావాలే మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే ఆ భావాలకు లోపడుతున్న మనం ఈ దేశంలో ఫాసిజం అనేది ఎన్ని రూపాల్లో, ఒకవైపు సాంస్కృతిక రూపంలో, మరోవైపు ఆర్థిక రూపంలో మన జీవితాల్లోకి ప్రవేశించి పూర్తిగా పట్టు బిగిస్తుంది. దాని నుంచి బయటపడలేనంతగా, ఒక్కొక్కసారి అంగీకరించే విధంగా
మనం దానికి బానిసలుగా మారిపోతూ ఉన్నాం. ఈ ఫాసిజం దీని యొక్క చరిత్ర, దీని మూలం ఎక్కడి నుంచో మనం చూడొచ్చు అని చూస్తే మిత్రులారా, చరిత్రలోకి వెళితే ఈ ప్రపంచంలో సాంస్కృతిక ఆధిపత్యం ఎవరి చేతుల్లో ఉంటే భావాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఈ సాంస్కృతిక ఆధిపత్యం ఏమిటి? మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ముడిపడి ఉన్న జీవితాన్ని సంస్కృతి అంటున్నాం. ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం ఏ ఏ కార్యకలాపాలు చేస్తూ ఉంటాం? పుట్టుక, పేరు పెట్టడం, బడికి వెళ్ళడం, గుడికి వెళ్ళటం, పెళ్లి చేసుకోవటం, జాతర చేసుకోవటం, ఆ తర్వాత మరణించడం, మరణించిన తర్వాత జరిగే కార్యకలాపాలు. ఈ మధ్య కాలంలో మనిషికి ఉండే అనేక ఉత్పత్తి సంబంధాలు, ఆ ఉత్పత్తిని తయారు చేసే క్రమంలో జరిగే ఘర్షణ, ఇదంతా సంస్కృతిలో భాగంగా ఉంటుంది. ఈ సాంస్కృతిక ఆధిపత్యం అనేది ఒక వర్గం చేతిలో ఉంటుంది. ఆ వర్గం మన మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. మొట్టమొదలు ఇటలీ చరిత్రలోకి వెళ్దాం. ఫాసిజం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది అర్థం కావాలంటే ఇటలీ చరిత్రలోకి వెళ్ళాలి. ముస్సోలిని అనే ఒక నాయకుడు ఆ దేశంలో ఫాసిజాన్ని ఎట్లా ప్రవేశపెట్టాడు, ఆ దేశంతో తన చేతుల్లోకి ఎట్లా తీసుకున్నాడో చూస్తే ఇవాళ భారతదేశంలో ఫాసిజానికి సంబంధించిన భావాలు ఎట్లా ప్రవేశిస్తున్నాయో, ఎట్లా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? దోపిడీ కోసం జరుగుతాయి. ప్రపంచాన్ని పంచుకోవడానికి ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. ప్రపంచాన్ని ఎందుకు పంచుకోవాలి? ఆయా దేశాలలో ఉన్న వనరులని దోచుకెళ్ళడానికి యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు జరిగే యుద్ధాలు అటు రష్యా చేసే యుద్ధమైనా, ఆస్ట్రేలియా చేసే యుద్ధమైనా, ఇంకో చోట ఎక్కడ యుద్ధం జరిగినా, ఆయా దేశాల మీద ఇజ్రాయెల్ చేసే యుద్ధమైనా ఆయా దేశాల మీద ఆధిపత్యం కలిగి తీసుకోవడానికి, అక్కడ భూమిని ఆక్రమించుకోవడానికి, ఆ భూమిలో ఉండే సంపదను ఆక్రమించుకోవడానికి, పెట్రోల్ ఆక్రమించుకోవడానికి, ఐరన్ ఆక్రమించుకోవడానికి, ఈ ఆక్రమణ అనేది ఒక చోటితో మరో చోటికి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణం చేసే క్రమంలో ఒక్క దేశాన్ని ఆక్రమించుకున్నాక ఆ వలస మాత్రమే ఆ దేశానికి సరిపోదు, ప్రపంచం అంతా తనకు కావాల్సి వస్తుంది. ఆ సందర్భంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. వలసలు పెంచుకోవడానికి ప్రపంచ యుద్ధం మొదలుపెట్టి ఆనాడు ఇంగ్లాండ్ తన విస్తరణ కాంక్షని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత అది 1935-39కి వచ్చేసరికి రెండో ప్రపంచ యుద్ధంగా పరిగణించింది. ఈ క్రమంలో పెట్టుబడిదారు విధానం సంక్షోభంలోకి వెళ్ళినప్పుడల్లా, లేదా పెట్టుబడుల సంక్షోభంలోకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఆయా దేశాల మీద నిర్బంధాన్ని ప్రయోగించడానికి, ఆయా దేశాలని దోపిడీ చేయడానికి కొత్త రకాల భావాలని సంస్కృతి ద్వారా వ్యాపింపజేస్తూ ఉంటారు. అట్లా యుద్ధం తర్వాత ఏర్పడిన సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఇటలీలో సోషలిస్టు భావాలు ఉన్నాయి. ఇటలీలో ఉన్న సోషలిస్టు భావాల ఒక రకంగా ముస్సోలిని తానే సోషలిస్టు విప్లవానికి నాయకుడుగా, తానే సోషలిస్ట్ గా ఒక ఫోజు ఇచ్చి ఆ ప్రజలకి కమ్యూనిజాన్ని తీసుకొస్తున్న ఆలోచనని వాళ్ళలో పోటీ చేసి ముస్సోలిని అధికారంలోకి వచ్చాడు. ఎవరెవరిని ఆక్రమించాడు, ఎవరెవరిని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు, ఫాసిజపు ఆలోచనలోకి తనకు అనుకూలంగా ఏ ఏ వర్గాల్ని మార్చుకున్నాడు. మొట్టమొదలు మధ్య తరగతి వర్గం. ప్రపంచంలో ఎప్పుడైనా, భారతదేశంలోనైనా, ఇంగ్లాండ్ అయినా, అమెరికా అయినా, ఏ దేశమైనా తీసుకోండి, ఈ మధ్య తరగతి అనేది ఒకటి ఉంటుంది. చాలా ప్రభావితమైన వర్గం. ఆ మధ్య తరగతిలోకి మనం కూడా వస్తాం. ఈ మధ్య తరగతి సమాజాన్ని మార్చగలదు, ఈ మధ్య తరగతి సమాజాన్ని ప్రభావితం చేయగలదు, ఈ మధ్య తరగతి సమాజాన్ని వెనక్కి కూడా నడిపించగలదు. ఈ శక్తి మధ్య తరగతి ఉంటుంది. అందుకోసమే ముస్సోలిని మొట్టమొదలు ఎవరిని ప్రభావితం చేశాడంటే మధ్య తరగతి వర్గాన్ని ప్రభావితం చేశాడు. ఆ తర్వాత చేతి వృత్తులు కలిగినటువంటి వాళ్ళని ప్రభావితం చేశాడు, వ్యాపారులను ప్రభావితం చేశాడు. మేధావులుగా గుర్తింపు పడడం కోసం కొందరు నిరంతరం పాకులాడుతూ ఉంటారు సమాజంలో. మేము మేధావులు అనిపించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. తర్వాత జర్నలిస్టులు, కళాకారులు, దేశభక్తులుగా
చలామణి అయ్యే సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, మాజీ సైనికులు, వీళ్ళందరినీ తనకు అనుకూలంగా మార్చుకొని ముస్సోలిని అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఈ వర్గాలన్నీ తన ఆధీనంలోకి వచ్చాయో శ్రామిక వర్గం ఒక్కటి మిగిలిపోయింది. అయితే ఈ శ్రామిక వర్గం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటది. మనలాగా శ్రామిక వర్గానికి సంపద ఉండదు, మనలాగా శ్రామిక వర్గానికి ఆస్తులు ఉండవు. 2 చేతులు తప్ప, ఉత్పత్తి చేయడానికి 2 చేతులు తప్ప ఇంకేమీ లేనటువంటి ప్రజలు శ్రామిక వర్గం. అందుకే ఈ శ్రామిక వర్గం ప్రజల్ని కట్టడి చేయాలి. వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు కనుక వాళ్ళని కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే ఏం చేయాలి? నిర్బంధాన్ని ప్రయోగించాలి. ప్రజల భూముల్ని ఆక్రమించుకోవాలి, ప్రజల సంస్కృతిని ధ్వంసం చేయాలి. ఎవరైతే ముస్సోలిని ప్రవేశపెట్టిన ఫాసిస్టు ఆలోచనల్ని అంగీకరించరో వాళ్ళని దేశద్రోహులుగా ప్రకటించాలి, జైల్లో నిర్బంధించాలి, సోషలిస్టుల మీద కమ్యూనిస్టుల మీద దాడి చేయాలి. ఇది ఆయన పెట్టుకున్న లక్ష్యం. ఆ రోజు తనకు అనుకూలంగా ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో ఆ వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని దేశానికి వ్యతిరేక వర్గంగా మార్చి భయప్రాంతులకి గురి చేసి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఒకవేళ స్వాధీనంలోకి రాకపోతే ఏం జరుగుతుంది? జైల్లో బంధించడం. ఇది ముస్సోలిని చేసిన పని. ఆ తర్వాత ముస్సోలినికి మిత్రుడైనటువంటి హిట్లర్, జర్మన్లో ముస్సోలిని మిత్రుడు హిట్లర్, 2వ ప్రపంచ యుద్ధం జరగడానికి ప్రధాన కారణమైన హిట్లర్ తన దేశంలో ఆ ఫాసిజాన్ని అనుసరిస్తూ ఇక్కడ నాజిజాన్ని తీసుకొచ్చాడు. ఈ నాజిజాన్ని తీసుకొచ్చే క్రమంలో ఈయన ఏం చేశాడు? జాతీయవాదాన్ని రెచ్చగొట్టాడు. ఇది నా జాతి, ఇది మన జాతి, ఈ ప్రపంచాన్ని పరిపాలించగలిగిన ఏకైక శక్తి ఎవరికి ఉందంటే జర్మన్లకు మాత్రమే ఉంది. ప్రపంచంలో నిజమైన ఆర్యులు జర్మన్లు మాత్రమే. అందుకోసమే ఓ జర్మన్ యువతరమా, జర్మన్ మేధావి వర్గమా, జర్మన్ మధ్యతరగతి వర్గమా, మొదటి ప్రపంచ యుద్ధంలో మనల్ని ఓడించి ఆ యుద్ధానికి కారణంగా మనల్ని పేర్కొని ఇంగ్లాండ్ అనే ఒక దేశం ఆ అప్పులన్నిటినీ మనం రుద్ది బలవంతంగా అప్పులు కట్టాలని షరతులు పెట్టింది గనక ఆ షరతులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే మన దేశ సంపద మొత్తం హరించకపోతుంది. కనుక ఈ మొత్తం దేశాన్ని పరిపాలించే శక్తివంతులుగా మీరు మారండి అని యువతరానికి పిలిపించాడు. ఆ పిలిపించిన క్రమంలో ఆయన ముందుకు తీసుకొచ్చిన భావన నేషనలిజం, జాతీయవాదం. మీరు ఈ మాటలన్నీ నేను ప్రస్తావిస్తున్న క్రమంలో వెంటనే మీరు కరెక్ట్ కావాలి. ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో మనం కరెక్ట్ అవుతే మనకు అర్థమవుతుంది. ఈ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి సాంస్కృతిక ఆధిక్యతని, ఆర్యులు అనే సాంస్కృతిక ఆధిక్యతని రెచ్చగొట్టాడు. ఈ జర్మనీ ప్రజలు ప్రపంచంలో ఎవరికి తక్కువ గాని స్వచ్ఛమైన ఆర్యులు, యూదులు, ఆ దేశంలో ఉన్నటువంటి యూదులు, అన్య జాతీయులు ఎవరున్నా సరే వాళ్ళని నిర్మూలించాలి, వాళ్ళని హీనపరచాలి. హిట్లర్ తీసుకొచ్చిన భావన జాతీయవాదంలో తన జాతి గొప్పదనుకున్నాడు, గొప్పదని ప్రచారం చేశాడు. చేసిన సందర్భంలో ఏం చేయాలి? యూదులైనటువంటి వాళ్ళు లేదా ఇంకా జర్మన్స్ కానటువంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ హీనపరిచి తక్కువ జాతీయులుగా మార్చాలి. ఆ తర్వాత యూరప్ సంస్కృతిని రక్షించే వాళ్ళుగా, కాపలదారులుగా ఈ ప్రపంచంలో జర్మన్స్ మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. మొట్టమొదటి శత్రువు ఎవరు మనకు అంటే కమ్యూనిస్టులు మొదటి శత్రువు. ప్రపంచంలో జర్మన్లో కమ్యూనిస్టులు మొదటి శత్రువు ప్రకటించాడు హిట్లర్. ఆ తర్వాత దేశం కోసం వ్యక్తి తప్ప వ్యక్తి కోసం దేశం కాదు. మనం ఈ మాట బాగా వింటూ ఉంటాం. ఈ దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నువ్వు ఏమిచ్చావు అనేది ఆలోచించు అని అంటూ ఉంటారు చాలా మంది. ఇది ఒక రకంగా చూస్తే నిజమే కదా, చాలా మంచి మాట అంటున్నారు కదా అనిపిస్తుంది. కానీ ఈ దేశం కోసం ఇవ్వటం కాకుండా ఎవరైనా ఈ దేశానికి సేవ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఒక రైతు, ఒక కార్మికుడు, ఒక కూలీ, ఒక టీచర్, ఒక సైంటిస్టు, ఒక ఆర్మీలో పనిచేసే వ్యక్తి ఎవరైనా దేశం కోసం పనిచేయకుండా ఉంటారా? నిరంతరం దేశం కోసం పనిచేస్తూనే ఉంటారు. అన్నప్పుడు ఈ దేశం తనకేమిచ్చింది, ఈ దేశానికి మేము ఏమిచ్చాము అనేది నిరంతరం జరిగే ప్రక్రియ.
కానీ దాన్ని మరుగున పరచడానికి కార్మిక వర్గ కృషిని, రైతుల కృషిని, మేధో రంగంలో ఉండే వాళ్ళ కృషిని మరుగుపరచడం కోసం వ్యక్తిని నామమాత్రం చేసి దేశాన్ని ప్రదానం చేసి జాతీయతను ప్రదానం చేస్తారు. నాజీ పార్టీ, ఈ పార్టీలో సభ్యులు ఎవరు? ఆయన నాజీ పార్టీ ఏర్పాటు చేస్తే సభ్యులు ఎవరు ఉన్నారంటే జీవితంలో విఫలమైన వారు, జీవితంలో ఏం సాధించని వారు, పురాతనమైన సంపన్న వర్గం, పూజారులు, పట్టణ ప్రజలు, పెట్టి బోర్జువాలు, వర్తకులు, వీళ్ళు నాజిస్టు పార్టీ కార్యకర్తలు. అంటే ఆ పార్టీలో ఏ కార్యకర్తలు ఉంటారన్న దాన్ని బట్టి ఆ పార్టీ లక్ష్యం ఏందో తెలుస్తుంది. ఫెడరేషన్ లో సభ్యులు ఎవరు ఉంటారన్న దాన్ని బట్టి ఫెడరేషన్ యొక్క దృక్పథం, ఫెడరేషన్ యొక్క ఆచరణ, ఆదర్శం, పని విధానం ఉంటుంది. లంపెన్ సెక్షన్ మన సంస్థలో ఉందనుకోండి, మన సంస్థ సరిగ్గా పనిచేయదు. కనుక వీళ్ళు ఏ వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు ఇందులో ఈయన పార్టీ సభ్యులుగా? జీవితంలో దేనికి పనికి రాకుండా విఫలమైనటువంటి వాళ్ళు ఇందులో మెంబర్స్ అయ్యారు. అదే విధంగా పూజారులు మెంబర్స్ అయ్యారు, సంపన్న వర్గం మెంబర్స్ అయ్యారు, పట్టణంలో ఉండే ప్రజలు ఎక్కువ మంది మెంబర్స్ అయ్యారు, బూర్జువాలు, వ్యాపారస్తులు మెంబర్స్ అయ్యారు. ఈ నిర్మాణంతో మొదలైనటువంటి సంస్థ ఉత్పత్తిలో భాగమైనటువంటి సామాన్య ప్రజలు ఇందులో సభ్యులు కాలేదు. ఆయన రెండు వర్గాలని శక్తులుగా ప్రకటించాడు. ఒకటి కమ్యూనిస్టులు, రెండు సోషలిస్టులు అంటే కార్మిక వర్గం. ఈ రెండింటిని శక్తుల్లో ప్రకటించి ఈ ఇద్దరిని ఊచకోత కోయడం కోసం 10 లక్షల మంది యూదులని ఊచకోత కోసి చంపేశారు. ప్రపంచంలో దీని ఒక రకంగా సామూహిక హననం, తన భావాన్ని వ్యతిరేకించిన వాళ్ళని, తన ఆలోచనని వ్యతిరేకించిన వాళ్ళని, తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని, రాసిన వాళ్ళని చంపేశాడు. ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాడు. అట్లా వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు యూదులు. మీరు చూస్తే యూదులు ప్రపంచంలో అత్యధిక సైంటిస్టుల జాబితా మీరు ఒక దగ్గర పెట్టుకొని ఆ సైంటిస్టులు ఏ జాతికి చెందిన వాళ్ళు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వాళ్ళందరూ యూదులై ఉంటారు. అట్లాంటి వాళ్ళని చంపేసి దేశం నుంచి వెళ్ళగొట్టి ఒక క్రమాన్ని ఆ రోజు హిట్లర్ ప్రయోగించాడు. అటు ముస్సోలిని, ఇటు హిట్లర్ తన మాట వినని వాళ్ళని పీక నొక్కుడు సిద్ధాంతం, తనని వ్యతిరేకించిన వాళ్ళని హత్య చేసే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రపంచాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యారు. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ప్రపంచ ప్రజలని కాపాడడం కోసం సోవియట్ సోషలిస్ట్ రష్యా అనే ఒక కమ్యూనిస్టు దేశం 2 కోట్ల మంది తన సైన్యాన్ని త్యాగం చేసి ఈ ప్రపంచాన్ని కాపాడింది. ఎవరి నుంచి కాపాడింది? హిట్లర్ నుంచి కాపాడింది, ముస్సోల్ నుంచి కాపాడింది, నాజిజం నుంచి, ఫాసిజం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడింది ఎవరంటే కమ్యూనిస్టులు మాత్రమే కాపాడగలిగారు. ఇది ఒక నేపథ్యం. సరిగ్గా 1930-25లో సంఘ పరివార్ ఈ దేశంలో పుట్టింది. 25లో సంఘ పరివార్ పుట్టినప్పుడు 35-36 కాలంలో గోల్వాల్కర్ అనేట ఆయన బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకం రాశాడు. గోల్వాల్కర్, ఈ గోల్వాల్కర్, హెడ్గేవార్ వీళ్ళిద్దరూ రూపొందించిన సిద్ధాంతమే సంఘ పరివార సిద్ధాంతం. వీళ్ళు రూపొందించిన సిద్ధాంతమే ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకుల సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో వాళ్ళు చెప్పినటువంటిది చారిత్రక అవశేషాలు, చారిత్రక విషయాలు. భారతదేశం మీరు ఒక్కసారి ముస్సోలిని గుర్తు, హిట్లర్ గుర్తు చూస్తే స్వస్తిక్ గుర్తు ఉంటుంది. ఈ స్వస్తిక్ గుర్తే ఆనాడు బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో దాన్ని ప్రస్తావించి ఆ రోజుల్లోనే ఒక మేధావి ఇక్కడ నుంచి భారతదేశం నుంచి జర్మనీ వెళ్ళి, ఇటలీ వెళ్ళి వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళు ఏ జాతీయ భావాన్ని రూపొందించారో ఆ జాతీయ భావాన్ని భారతదేశంలో రూపొందిస్తే తప్ప ఇక్కడ హిందూ జాతి మనుగడలో ఉండదని ఆయన బంచ్ ఆఫ్ థాట్ పుస్తకం రాశారు. ఈ బంచ్ ఆఫ్ థాట్ పుస్తకం ఇది తెలుగులో పాంచజన్యం అనే పేరు మీద ఉన్నది. ఈ పుస్తకంలో ఆయన ఏం చెప్పాడు? 2-3 విషయాలు ప్రస్తావన చేస్తాను. ఎవరైనా సరే భారతదేశంలో ఉండాలనుకుంటే హిందువులుగానే జీవించాలి. హిందూ అనే మాట 1921 నాటికి హిందూ అనే మాట మన లిటరేచర్ లో లేదు, మన చరిత్రలో లేదు. మొట్టమొదటిసారి వీర సావర్కర్ అనేట ఆయన తను రాసిన కరపత్రంలో, ఒక 2 పేజీల కరపత్రంలో హిందూ అనే మాట ప్రయోగించి ఆ కరపత్రం వేస్తే అక్కడి నుంచి సాహిత్యంలోకి హిందూ అనే మాట ప్రవేశించింది. మనకి వైదిక మతం ఉన్నది, వేదంలో చెప్పబడింది వైదిక మతం, చాతుర్వర్గంలో చెప్పబడింది వైదిక మతం. ఆ తర్వాత మీరు ఎవరైనా సరే రామాయణం చదవండి, భారతం చదవండి, ఇతిహాసం చదవండి, 11వ శతాబ్దంలో వచ్చిన తెలుగు భారతం చదవండి, లేదా పోతన 14వ శతాబ్దంలో వచ్చిన
పోతన భారతం చదవండి, భారతం చదవండి, ఆ తర్వాత వచ్చినటువంటి అలసాని పెద్దన కావ్యం చదవండి. ఎక్కడైనా హిందూ అనే మాట ప్రయోగించారా? ఇక్కడ తెలుగు టీచర్లు చాలా మంది ఉంటారు, మీరు సాహిత్యం చదువుకొని ఉండి ఉంటారు. కనీసం కంచర్ల గోపన్న, ఈ ఖమ్మంలో పుట్టిన కంచర్ల గోపన్ననైనా ఎక్కడైనా హిందూ శబ్దాన్ని ప్రయోగించాడా? లేదా అన్నమయ్య తన పద కవిత్వంలో ఎక్కడైనా హిందూ శబ్దాన్ని ప్రయోగించాడా? మీరు మొత్తం చరిత్ర చూస్తే ఎక్కడ హిందూ శబ్దం లేదు. ఆయన హిందూ శబ్దాన్ని తీసుకొచ్చాక దాన్ని ప్రదానం చేసి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు, ఈ హిందువులకి మిగతా వాళ్ళు లోబడి ఉండాలి. ఏ విధంగా అయితే జర్మనీలో యూదులందరూ మిగతా జాతులందరూ జర్మన్ ఆర్యన్ జాతికి లోబడి ఉండాలనుకున్నారో ఆ విధంగానే భారతదేశంలో హిందువులకు లోబడి ఉండాలనే సిద్ధాంతాన్ని వాళ్ళు రూపొందించారు. ఆ సిద్ధాంతమే బంచ్ ఆఫ్ థాట్ లో చెప్పాడు. ఇక ఆ తర్వాత ఇద్దరిని శత్రువుగా ప్రకటించాడు భారతదేశాన్ని. గోల్వాల్కర్, వీర సావర్కర్, గోల్వాల్కర్, హెడ్గేవార్, వాళ్ళు ముగ్గురు కలిసి చెప్పిన మాట వాళ్ళ సారాంశంలో ఇద్దరు ప్రధాన శత్రువులు వాళ్ళకి. ఒకరు కమ్యూనిస్టులు మొట్టమొదటి శత్రువులు, రెండో వాళ్ళు ముస్లింలు రెండో శత్రువులు. ఈ దేశంలో వీళ్ళు ఉన్నంత వరకు మన హిందూ జాతి నిర్మాణం జరగదు అని చెప్పారు. అక్కడ జర్మనీలో ఆయన ఎవరిని శత్రువులుగా ప్రకటించాడు? యూదులని శత్రువులుగా ప్రకటించాడు. వాళ్ళని ఊచకోత కోశాడు. అందుకే హిందూ భావన 25లో ప్రారంభమై 30లోకి సిద్ధాంత పరంగా మారి 70లోకి వచ్చినాక సంఘ పరివార్ అయ్యి అది జనసంఘ పార్టీగా మారి 83కి వచ్చేసరికి పార్లమెంట్ లో 2 పార్లమెంటు స్థానాలు వచ్చి 92కి వచ్చేసరికి అది 70 స్థానాలు అయ్యి 97కి వచ్చేసరికి వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాడు. 2014కి వచ్చేసరికి బంపర్ మెజారిటీతో ఈ దేశ ప్రధానమంత్రి గెలిచారు. చూడండి, హిందూ అనే భావన దీని వెనక ఫాసిస్టు లక్షణం ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ హిందూ అనే భావన ఉట్టిగా రాలే. దీనికి మూలం, దీనికి ఆలంబన చరిత్రలో ఇటలీలో, దీనికి ఆలంబన చరిత్రలో జర్మనీలో నాసిజంలో, ఇటలీలో ఫాసిజంలో దీని భావన, దీని మూలం ఉన్నది. వాళ్ళు ఏ సంస్కృతిని అంగీకరించరు, ఏ సంస్కృతిని అంగీకరించేటట్లయితే పార్లమెంటు భవనం అనేది ఈ దేశ ప్రజల డబ్బుతో నిర్మాణమైంది, మనందరి డబ్బుతో నిర్మాణమైంది. మనం అందరం పన్ను కడుతున్నాం. మీరు సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు పన్ను కడుతున్నారు, నేను 6 లక్షలు పన్ను కడుతున్నా సంవత్సరానికి. ఇంకా నాకన్నా ఎక్కువ పన్ను కట్టే ఉద్యోగులు కూడా ఉండొచ్చు ఈ దేశంలో. మరి మనం పన్ను మనం మాత్రమే కాదు, 10 రూపాయలు పెట్టి సబ్బు కొనే ఒక సాధారణ వినియోగదారుడు 75 పైసల పన్ను కడుతున్నాడు. 40 రూపాయలు కట్టి ఒక వస్తువు కొనే ఒక వినియోగదారుడు 3 రూపాయలు పన్ను కడుతున్నాడు. ఈ డబ్బంతా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వెళితే ఈ డబ్బుతో రామాలయం నిర్మాణం చేస్తే ఈ పన్ను కట్టే వాళ్ళలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఏ మత విశ్వాసం లేని నాలాంటి మీలాంటి వాళ్ళు ఉంటారు. నేను మనందరినీ మీలాంటి వారు అని చెప్పి నన్ను ఓన్ చేసుకుంటున్నా. నేను మిమ్మల్ని, మీరు కూడా ఏ మత విశ్వాసం లేకుండా ఉంటారు అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మత విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళందరూ డబ్బుతో నీవు దేవుని గుడి కట్టినప్పుడు, నీ గుడిలోకి ప్రవేశం జరిగినప్పుడు శక్తి పీఠాల నుంచి తీసుకొచ్చిన బ్రాహ్మణులు మాత్రమే నీ వెంట పెట్టుకొని వెళ్ళావంటే ఈ దేశంలో నువ్వు ఏ సిగ్నల్ ఇయ్యదలుచుకున్నావు? ఈ దేశ ప్రధానమంత్రి భారత రాజ్యాంగ పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్యాక గణతంత్ర సార్వభౌమ లౌకిక సామ్యవాద దేశంగా గుర్తిస్తున్నాము. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. అవకాశాల్లో సమానత్వం, అధికారంలో సమానత్వం, సంపదలో సమానత్వం, ప్రజాస్వామిక వ్యక్తీకరణ అని రాజ్యాంగ పీఠిక చెప్తూ ఉన్నది. మరి అన్నిటిలో లౌకికం అనే సెక్యులర్ అనే ఒక పదం ఈ రాజ్యాంగ పీఠికలో ఉన్నది. ద ప్రియంబుల్ ఆఫ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. భారత రాజ్యాంగ పీఠిక భారతదేశ రాజ్యాంగానికి ఆత్మ వంటిది. మరి అట్లాంటి ఆత్మలో ఆత్మ వంటిదని చెప్పబడే దాంట్లో సెక్యులర్ అని ఉన్నది. మరి సెక్యులర్ కు భిన్నంగా నీ ఒక మతానికి సంబంధించిన వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి ప్రోటోకాల్ ప్రకారం ఈ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎందుకు రాలే? పార్లమెంటు భవనానికి రాష్ట్రపతి ఎందుకు రాలే? ప్రారంభానికి రామాలయ నిర్మాణానికి రాష్ట్రపతి ఎందుకు రాలే? ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ థాట్ ప్రొవోకింగ్ కోసం మాత్రమే మీ దగ్గర ప్రస్తావన చేస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం ఈ దేశంలో రాష్ట్రపతి అక్కడికి వస్తే రాష్ట్రపతి చేతుల మీదుగానే ఆవిష్కరణ జరగాలి. కనుక అక్కడ పేరు
ఫలానా రాష్ట్రపతి ఆవిష్కరణ చేశారని ఉంటుంది తప్ప ఫలానా ప్రధానమంత్రి అని ఉండదు. చరిత్రలో ఏకస్వామ్యం అనేది ఫాసిజం యొక్క ప్రధాన లక్ష్యం. ఏకస్వామ్యం. హిట్లర్ నేనొక్కనే ఉండాలి, నేనొక్కనే నిర్ణయించాలి, నేనొక్కనే శాసించాలి. ముస్సోలిని నేనొక్కనే ఉండాలి, ఈ దేశమంతా నా చేతుల్లో ఉండాలి. సరిగ్గా పార్లమెంటరీ సంప్రదాయం, భారతదేశంలో పార్లమెంటరీ సంప్రదాయం కిచెన్ క్యాబినెట్ కదా. ఈ క్యాబినెట్ అనేది భిన్నమైన అభిప్రాయాలు కలిగిన క్యాబినెట్. భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఒక దగ్గర కూర్చొని చర్చించి ఒక అభిప్రాయాన్ని ముందుకు తీసుకొస్తారు. ఇది పార్లమెంటరీ సంప్రదాయం. కానీ పార్లమెంటరీ సంప్రదాయాన్ని పక్కన పెట్టేసి ఏక వ్యక్తి స్వామ్యాన్ని నడిపించడం అనేది ఫాసిజం యొక్క లక్ష్యం. ఆ లక్షణాన్ని స్లోగా ఇండియాలోకి ప్రవేశపెడుతూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో కల్చర్ అనేది ఒక ప్రధానంగా మన ముందుకు వస్తున్నది. ఈ కల్చర్ ప్రధానంగా ఆధిపత్య కల్చర్ వస్తుంది. అక్కడ ఏ విధంగా అయితే హిట్లర్, ముస్సోలిని వాళ్ళ జాతీయ భావాన్ని తీసుకొచ్చారో భారతదేశంలో కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో జాతీయ అనే భావన ఎంతగా పెరిగిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. దేశభక్తి అనే భావన ఎంతగా పెరిగిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్తల పెట్టబోయి అని గురజాడ అన్నాడు. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్, తిండి కలుగుతే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషి. ఈ దేశంలో తిండి కావాలని అడిగాడు ఆయన. అదే దేశం యొక్క గొప్పతనం. అందుకే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అది దేశం అంటే. ఈ భక్తి అంటే, దేశభక్తి అంటే, భక్తి అనే మాటకి మూఢత్వం అనే అర్థం ఉన్నది. భక్తి అంటే మూఢత్వం. భక్తి అన్నప్పుడు ఇంకేముండదు, దైవ భక్తి దగ్గర ఏముండదు. నీవు దైవాన్ని, సైన్స్ టీచర్లు ఉన్నారు, మీరు ఇంతకుముందు తిరుపతి ప్రస్తావన చేశాడు, నా ముందు మైసూర్ శ్రీనివాసరావు ప్రస్తావన చేశాడు. ఏమని? ఒక టీచర్ మీ క్లాస్ రూమ్లోకి వెళ్తా, క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత మాలాంటి మా తెలుగు టీచర్లు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ భూమి గురించి పాఠం చెబుతూ ఎలా చెప్తారు? హిరణ్యాక్షుడికి భూమి మీద కోపం వచ్చింది, సాపలాగా చుట్టుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు, సముద్రంలోకి వెళ్ళాడు అని చెప్తారు మా తెలుగు సార్. వైకుంఠపురంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇది గమనించి కూర్మ అవతారం ఎత్తి ఆ భూమిని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ సముద్రంలోని భూమిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని మా సార్లు పాఠం చెప్తాడు. ఆ తర్వాత అశోక్ అన్న ఏంటి సబ్జెక్ట్ చెప్తాడో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆయన సోషల్ స్టడీ ఫిజిక్స్ చెప్తే ఆయన క్లాస్ రూమ్ కి వెళ్ళి భగభగమండే సూర్యుడి నుంచి ఒక గోళం విడిపోయి 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి చల్లబడి ఇది భూమిగా మారింది. ఆ తర్వాత నాచు వచ్చింది, నీరు వచ్చింది, నాచు వచ్చింది, జీవి వచ్చింది, తర్వాత ఇంత పెద్ద మనిషి నిర్మాణం అయ్యాడు అని ఫిజిక్స్ టీచర్ చెప్తే ముందు చెప్పిన తెలుగు టీచరు, తర్వాత చెప్పిన ఫిజిక్స్ టీచరు, ఈ రెండు కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ క్లాస్ రూమ్ లో చెప్పినప్పుడు తెలివి కల్లా ఒక స్టూడెంట్ లేసి మేడం సారు ఆ సారేమో ఈ భూమి సముద్రంలోకి వెళ్ళింది అని రాశాడు, చాపలాగా చుట్టుకున్నాడని రాశాడు, నీవేమో భగభగమంటే సూర్యుడి నుంచి వచ్చిందని నువ్వు చెప్తున్నావు, ఇందులో ఏది కరెక్ట్ అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? రేపు క్లాస్ రూమ్ లో ఏం చెప్తారు? మీరు సైన్స్ చెప్పాలనుకోండి, సైన్సే చెప్తే ఆ క్లాస్ లో ఉన్న పిల్లలు ఎవరో ఇంటికెళ్ళి మా సారు దేవుడు లేడంటున్నాడు, సూర్యుడు దేవుడు కాదంటున్నాడు, సూర్యుడు ఒక గోళం అంటున్నాడు అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి మీ దాడి చేసే రోజులు రేపు రాబోతున్నాయి కదా. ఇది కల్చరల్ హెజిమోనీ, సాంస్కృతిక ఆధిపత్యం ఈ రూపంలో మనం మీదకి రాబోతున్నాం. భావాలను ప్రోధి చేసి నిజమైన భావాలను చెప్పే మనం ఈ భావాలను చెప్పలేని ఒకనొక స్థితికి, ఒక కొసకి నెట్టివేయబడుతున్నాం. అంటే అది కరెక్టే, ఇది కరెక్టే అని మన క్లాస్ రూమ్ లో చెబితే విద్యార్థికి ఏ జ్ఞానాన్ని అందించినట్లు అవుతాయి ఆలోచించుకోండి. అందుకే మిత్రులారా, ఇవాళ ఎన్ని రూపాల్లోకి ఇది విస్తరించుకుంటూ పోతూ ఉందంటే, మీడియా ఫాసిజం భావంలోకి వెళ్ళింది, కోర్టులు ఫాసిజం ఆధీనంలోకి వెళ్ళాయి, పండుగలు ఫాసిజం ఆధీనంలోకి వెళ్ళాయి, పత్రికలు ఫాసిజం ఆధీనంలోకి వెళ్ళాయి. ప్రతి చోట ఫాసిజానికి సంబంధించిన ఆలోచనల్ని ప్రోధి చేస్తూ సమాజంలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మీరు గమనించి ఉంటారు, బొడ్రాయి పండుగ జరిగింది చాలా గ్రామాల్లో, ఇంకా జరుగుతున్నది బొడ్రాయి పండుగ. ఈ బొడ్రాయి పండుగ జరగటం అనేది మీరందరూ చూసి ఉన్నారు. పెద్దవాళ్ళందరూ ఊరన్నప్పుడు బొడ్రాయి ఉంటుంది, ప్రతి ఊరికి బొడ్రాయి ఉంటుంది. రోడ్డు పెరుగుతుంది, బొడ్రాయి లోపలికి పోతుంది, మళ్ళా బొడ్రాయిని పైకి పెడతారు. ఎవరు పెడతారు? ఊళ్ళో ఉన్నటువంటి లేదా పక్క ఊళ్ళో ఉన్నటువంటి బయళ్ళు వచ్చి బొడ్రాయిని పైకి తీసి ఓ కొబ్బరికాయ కొట్టి ఇంత పసుపు చల్లి కుంకుమ వేసి బొడ్రాయి పైన పెడతారు.
బొడ్రాయి పండుగని ఒక 7 రోజులు బొడ్రాయి పండుగ జరిపే రోజులు మనం ఎప్పుడైనా చూసామా? ఈ 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇట్లా విస్తరించింది ఆలోచించండి. ఈ బొడ్రాయి పండుగ చుట్టూ క్యాపిటల్ అంటే ఫాసిజానికి సంబంధించిన సాంస్కృతిక రూపం ద్వారా క్యాపిటల్ అనేది ఎట్లా ప్రవేశించిందో చూస్తే, గ్రామ దేవతల దగ్గరికి ఎన్నడూ బ్రాహ్మణులు రాలే. గ్రామ దేవతల దగ్గరికి ఒక ఎల్లమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ, పోషమ్మ ఈ దేవతల దగ్గరికి బ్రాహ్మణులు వచ్చి పూజలు చేసిన సందర్భాలు గ్రామాల్లో బోనాల పండుగప్పుడు ఎన్నడూ లేదు. కానీ వాళ్ళ బ్రాహ్మణులు ప్రవేశిస్తున్నారు. అంటే భారతదేశంలో ఫాసిజం అంటే ఉట్టి ఫాసిజం కాదు, ఇది బ్రాహ్మణికల్ ఫాసిజం. ఈ బ్రాహ్మణికల్ ఫాసిజం అని మనం అనకపోతే దీన్ని తక్కువ చేసి చెప్పవలసి వస్తుంది. అక్కడ ఆర్యన్ ఫాసిజం, అది జర్మన్ ఫాసిజం, అది ఇటలీ ఫాసిజం, ఆ ఇటలీ దేశంలో ఉన్న ఆధిపత్య వర్గాల ఫాసిజం అయితే ఇక్కడ బ్రాహ్మణికల్ ఫాసిజం. ఈ బ్రాహ్మణికల్ ఫాసిజం ఈ దేశాన్ని తన చేతుల్లో పెట్టుకున్నది, బంధించుకునే తన చేతుల్లో. మనం ఎవరైనా బ్రాహ్మణికల్ ఆలోచన విధానం నుంచి బయటపడగలుగుతున్నామా? ఇల్లు కట్టుకుంటే బ్రాహ్మణుడు వస్తాడు, సమృద్ధి అయితే బ్రాహ్మణుడు వస్తాడు, బిడ్డ పుడితే బ్రాహ్మణుడు వస్తాడు, పూజ చేస్తే బ్రాహ్మణుడు వస్తాడు, పెళ్లి చేస్తే బ్రాహ్మణుడు వస్తాడు, సాగు జరిగితే బ్రాహ్మణుడు వస్తాడు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే బ్రాహ్మణుడే. దీని నుంచి మనం బయటపడగలుగుతున్నామా? రోజు రోజుకు ఇంకా ఇన్నాళ్ళు ఫెడరేషన్ లో రకరకాల ఉద్యమాల్లో పనిచేసిన కార్యకర్తలు కూడా ఎక్కడో ఒక చోట తండ్రి మాటకో, తల్లి మాటకో, భార్య మాటకో, కుటుంబం మాటకో మనం ఎప్పుడో ఒకసారి మౌనంగా ఉండటమో లేదా తల వంచటమో చేయవలసిన ఒక స్థితిలోకి నెట్టబడుతున్నాం. ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలు కాదు. నెట్టబడుతున్నామంటే ఇది ఫాసిజం మనల్ని తన స్వాధీనంలోకి తీసుకుంటుంది అని దీని అర్థం. అందుకే దీని వెనక ఒక బొడ్రాయి పండుగ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో మీరు క్యాల్కులేట్ చేయండి, లెక్కలు వేయండి. 7 రోజులు ఇంట్లోకి బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఊరిలోకి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళొద్దు, బయట నుంచి లోపలికి రావద్దు అని ఒక నియమం పెట్టుకుంటే, ఒక ఇంటిలో కనీసం ఒక 10 మంది ఉంటే 10 మంది తినే తిండి, తాగుడ, కట్టే బట్ట, కొట్టే కొబ్బరికాయ, ఊది బత్తీలు, ఈ అన్ని సరంజామానంతా ఒక దగ్గర వేసి ఒక కుటుంబం ఎంత ఖర్చు చేస్తుందో లెక్క వేస్తే కనీసం 40,000 ఖర్చు అవుతుంది. వీళ్ళంతా పేద ప్రజలే. ఈ 40,000 ఈ ప్రజలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పు చేస్తున్నారు. మరి అప్పు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది? ఈ ఫాసిజాన్ని ఆధారం చేసుకొని క్యాపిటలిజం వస్తుంది, వ్యాపార వర్గం వస్తుంది. బట్టలు కొనాలంటే, ఇంటికి వచ్చిన చుట్టాలకి బట్టలు కొనాలంటే ఈ డబ్బు బట్టల వ్యాపార దగ్గరికి పోతుంది. కొబ్బరికాయ కొనాలంటే కొబ్బరికాయ వ్యాపార దగ్గరికి పోతుంది. వైన్, విస్కీ, బ్రాండీ తాగాలంటే ఇది అవి తయారు చేసే వాళ్ళ దగ్గరికి పోతాయి. ఏ వస్తువు కొన్నా ప్రజల జేబులో నుంచి డబ్బు కల్చర్ పేరు మీద, కల్చర్ ను ఆధారం చేసుకొని పెట్టుబడిదారు చేతుల్లోకి డబ్బు వెళ్ళటం అనేది కనిపిస్తుంది. కనుక సాంస్కృతిక ఫాసిజం ఈ దేశంలో వ్యాపిస్తున్న క్రమంలో దీని వెనుక పెట్టుబడిదారు విధానం, అమెరికన్ సామ్రాజ్యవాదం, భిన్నమైన దేశాలు తమ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని ప్రయోగశాలగా మార్చుకొని పెట్టుబడులు పెడుతున్న సందర్భంలో ఈ దేశ బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ లో ప్రజలు ఏ మేరకు ఉత్పత్తి శక్తులుగా మారుతున్నారు, ఏ మేరకు ఉత్పత్తిని సృష్టించగలుగుతున్నారు అని చూస్తే ప్రజలని నిమిత్త మాత్రులుగా, నామమాత్రంగా మార్చే ఒక ఆర్థిక విధానాన్ని ఈ ఫాసిజం తీసుకున్నది. అయితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఎవరికి అర్థమవుతాయి? బుద్ధిజీవులైన మనకు అర్థమవుతాయి. బుద్ధిజీవులైన మనకు అర్థమైనప్పుడు మనం మౌనంగా ఉండలేం. క్లాస్ రూమ్ లో పాఠం చెప్తాం, ఏదో రూపంలో క్లాస్ రూమ్ లో పాఠం చెప్తున్నప్పుడు మీరు పార్లమెంట్ విధానం గురించి సోషల్ స్టడీ లో పాఠం చెప్తారు, మీరు పోతన గురించి పాఠం చెప్తారు. పోతన గురించి పాఠం చెప్పినప్పుడు ధిక్కరించే స్వభావం పోతనలో ఎట్లా ఉందో చెప్తా. లేకపోతే అంబేద్కర్ గురించి పాఠం చెప్తా. చెప్పినప్పుడు అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, బ్రాహ్మణికల్ వ్యవస్థ, మనువాదాన్ని కాల్చివేసిన చరిత్ర కూడా మీరు అక్కడ చెప్తా. సైన్స్ చెప్పేటప్పుడు ఒక గెలీలియో గురించి, ఒక ఆర్కిమిడిస్ గురించి, ఒక కోపర్నికస్ గురించి ఎక్కడో పాఠం చెప్తా. అంటే క్లాస్ రూమ్ అది ధ్వనిగా మారుతుంది, క్లాస్ రూమ్ ప్రశ్నగా మారుతుంది, క్లాస్ రూమ్ చర్చగా మారుతుంది. ఎందుకంటే మనకు ఆలోచన ఉంది కనుక. ఇది క్లాస్ రూమ్ మాత్రమే కాదు, క్లాసు బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడతారు. 10 మంది సామూహికంగా ఉన్న చోట మాట్లాడతారు, పెళ్లికి పోయిన చోట మాట్లాడతారు, ఈ ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉన్నాయో మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచన బోధి అవుతుంటది గనక, ఆలోచనలు ప్రచారం అవుతుంటాయి గనక ఈ ఫాసిజం దేన్ని ఆశ్రయిస్తదంటే
నిర్బంధాన్ని ఆశ్రయిస్తారు. అది బతకడం కోసం. అక్కడ జర్మనీ, ఇటలీలో వీళ్ళు ఏం చేశారు? వాళ్ళని వ్యతిరేకించే కమ్యూనిస్టులని చంపేశారు, యూదుల్ని చంపేశారు. చంపేయడం సాధ్యం కాకపోతే తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఆ విధంగా కార్ల్ మార్క్స్ జర్మన్ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అంతకన్నా ముందే ముస్సోలిని, హిట్లర్ కన్నా ముందే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు, ఆ దేశంలో ఉండే పరిస్థితి లేనప్పుడు. కనుక అది వేటాడి చంపేస్తుంది. భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా మాట్లాడే గొంతులకి అవకాశం లేకుండా పోయింది. భారత రాజ్యాంగ విలువ, రాజ్యాంగం ఇచ్చినటువంటి భావన, ప్రజాస్వామిక భావన, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇది లేని ఒక స్థితి ఈ దేశంలోకి వచ్చి జైళ్ళన్నీ నిండిపోయాయి. మనకి సమాజంలో గుర్తింపు ఉన్నది. ఒక టీచర్ని అరెస్ట్ చేస్తే అది ఒక వార్త అవుతుంది, ఒక ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తే ఒక వార్త అవుతుంది. అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది ఈ రోజుల్లో, సోషల్ మీడియా ఉంది కనుక. కానీ ఏమి తెలియని అమాయకులు, ఆదివాసులు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, దండకారణ్యం ప్రాంతంలో ఆదివాసులు, మీరు ఆయా జైల్లోకి వెళ్ళి చూడండి. ఆయా జైళ్లలో బందీలైపోయి ఉన్నారు. ఒక్క వార్త కూడా బయటికి రాదు. అరెస్ట్ అయిన విషయం కుటుంబానికి తెలియాలంటే 1 రోజులు 2 నెలలు పడుతుంది. వాళ్ళు జైలుకు వెళ్ళిన విషయం తెలియాలంటే. వేలాది మంది ఆదివాసులు వాళ్ళ జైల్లో నిండిపోయారు. ఈ దేశంలో ఫాసిస్టు ఆర్థిక నమూనాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదివాసులు నిర్బంధానికి గురవుతున్నారు, మేధావులు నిర్బంధానికి గురవుతున్నారు. మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఫాసిజానికి ఒక రూపం పెట్టుబడి, ఫాసిజానికి 2వ రూపం సాంస్కృతిక ఆధిపత్యం, ఫాసిజానికి 3వ రూపం నిర్బంధం. ఈ 3 ఉంటే తప్ప ఫాసిజం బతకదు. భారతదేశంలో ఈ ఫాసిజం ప్రవేశించిన సందర్భంలో బుద్ధిజీవులుగా ఉన్న మనం మౌనంగా ఉంటే ఈ సమాజానికి ప్రమాదం. అయితే గీత ఏమవుతుంది? ఒక కేసు వస్తుంది, జైలుకు వెళ్తాం, సస్పెండ్ అవుతాం, అంతే కదా, ఇంతే కదా జరిగేది. చివరికి పోతే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఏ గుర్తింపును నోచుకోకుండా ఈ సమాజ విముక్తి కోసం, ఈ సమాజ చలనం కోసం, ఈ సమాజం ప్రగతిదాయకంగా మారడం కోసం లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు త్యాగం చేస్తేనే కదా మనం ఇక్కడ ఉన్నాం. అందుకే ఒకే గొంతు ఎప్పుడు మాట్లాడుతుంటే ఆ గొంతును నొక్కేయడం పాలకవర్గానికి సులభం. ఒకే గొంతు ఎప్పుడు మాట్లాడుతుంటే. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 1000 మందో 1500 మందో గొంతులు ఏకకాలంలో మాట్లాడితే ఆ గొంతుల బలం ఎక్కువ అవుతుంది. ఒక గొంతు 1000 గొంతులు అవుతుంది, 1,00,000 అవుతుంది, 1,00,000 అవుతుంది. పాలక వర్గాన్ని కూర్చోవడం సులభం అవుతుంది. అందుకే బుద్ధిజీవులుగా ఎక్కడైనా సరే మీరు క్లాస్ రూమ్ లో మీ సంభాషణ మొదలు పెట్టండి. ఇన్నాళ్ళు ఏ సంభాషణ చేశారో దేనికి భయపడవలసిన అవసరం లేదు. స్వేచ్ఛగా మీ సంభాషణ, మీ పాఠాన్ని మొదలు పెట్టండి. స్వేచ్ఛగా మీ రాతను మొదలు పెట్టండి. ఎందుకంటే మన రాతకి, మన మాటకి సమాజంలో గౌరవం ఎక్కువ. టీచర్ కుండే గౌరవం ఇంకా పోలే. మసకబారుతున్న మాట వాస్తవమే. మహేష్ శ్రీనివాస్ చెప్పినట్లు మసకబారుతున్న మాట వాస్తవమే, కానీ పూర్తిగా అది చీకటిమయం కాలేదు. ఈ మసకను తొలగించుకునే అవకాశం కూడా మనకే ఉన్నది. ఫెడరేషన్ కార్యకర్తలుగా మీరు చేయగలరు, మనం చేయగలం. సమాజంలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికి, ఫాసిజాన్ని అరికట్టడానికి, మనిషిని మనిషిగా నిలబెట్టడానికి మన ప్రయత్నాన్ని ఈ రోజు నుంచే, ఎప్పటి నుంచో మీరు మొదలు పెట్టారు, దాన్ని ముందుకు కొనసాగించడం వలన ఈ దేశాన్ని రక్షించగలం, ఈ ప్రజల్ని రక్షించగలం. చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తా. చాలా సందర్భాల్లో గుర్తు చేశాను, మళ్ళీ గుర్తు చేస్తాను. మహాభారతంలో శ్రీకృష్ణుడు అడవుల్లో ఉన్నటువంటి పాండవుల వద్దకు వచ్చాడు. పాండవుల వద్దకు వచ్చి ఒక్కొక్కరి అభిప్రాయం అడిగాడు. సంజయుడు అంతకన్నా ముందు రాయబారానికి వచ్చాడు. సంజయుడు వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే, ధృతరాష్ట్రుడు మీకు సూది మనం మోపేంత స్థలం కూడా ఇవ్వనన్నాడు, పో అన్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక మిగిలింది ఏది లేదు. తర్వాత కృష్ణుడు వచ్చి ఈ విషయాన్ని వాళ్ళతో ఏం చేద్దామని అడిగాడు. ధర్మరాజును, అర్జునుని, భీముని, నకుల సహదేవుల్ని వీళ్ళందరిని అడిగాడు. చివరికి ద్రౌపదిని అడిగాడు. ద్రౌపది ఏం సమాధానం చెప్పలేదు. ఆమె ఆ దుస్సేనుని వేళ్ళంతవిలి త్రెవిపోగా మిక్కిలినవి అని వెంటకలం చూయించినాడంటే సింబాలిక్ గా. ఓ కృష్ణ, తగు మాటలాడు సమయమున ఆ దుస్సేనుని వేళ్ళంతగిలి త్రెవిపోయిన మిక్కిలినవి గుర్తించుకోనము అన్నాడు. సరే వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత నిండు సభలో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి ఆ సభలో భీష్మ పితామహ, అశ్వత్థమ చాలా మంది ఉన్నారు. రాజనీతి కోవిదుడైన విదురుడు ఒక్కొక్కరి పేరు పెట్టి, ఇది మీకు న్యాయమా? నిండు సభలో ఇంతమంది మేధావులు ఉన్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారే. పాండవులైన వాళ్ళు ఈ దేశంలో పుట్టారు కదా, వాళ్ళకు రావాల్సిన వాటా రాజ్యం రావాలి కదా అని అడిగాడు. అడిగితే చివరికి భీష్ముడు ఒక్కడు లేచి మాట్లాడాడు. కృష్ణ, నీవు వేసిన ప్రశ్న వేయవలసిన ప్రశ్న నిజమే. పాండవులకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. కానీ నేను ఇన్ని రోజులు దుర్యోధనుడు పెట్టిన ఉప్పు తిన్నాను, అంటే దుర్యోధనుడు పెట్టిన అన్నం తిన్నాను. దుర్యోధనుడు పెట్టిన ఉప్పు తిన్నాను కనుక రేపు యుద్ధం అంటూ జరిగితే, పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో ఉప్పు తిన్న భారానికి బాధ్యతగా కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేస్తాను, కానీ మనసులో పాండవులు గెలవాలని కోరుకుంటాను అన్నాడు. మరి మనం ఎవరి ఉప్పు తింటున్నాం? మనం ప్రజల ఉప్పు తింటున్నాం. ఈ దేశంలో ప్రజలు ఉప్పు తింటున్నాం. ఈ ప్రజలు ఉప్పు తిన్నటువంటి మనం ప్రజల వైపు న్యాయం ఉంది. భీష్ముడు అనేవాడు అన్యాయం వైపు, ఉప్పు తిన్నందుకు అన్యాయం వైపు నిలబడి యుద్ధం చేస్తానన్నాడు. మన ప్రజల వైపు న్యాయం ఉంది కనుక ఆ న్యాయాన్ని గెలిపించడానికి, ఆ న్యాయాన్ని నిలబెట్టడానికి మీరందరూ ఉప్పు రుణం తెచ్చుకోవడానికి మనం అందరం సిద్ధపడాలని కోరుకుంటూ